guys, welcome back to our channel Javli Talks. ఎట్లున్నారు అందరూ? మస్తు ఉన్నారులే. సో మీ పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ వచ్చి ఉంటాయి కదా. సో సమ్మర్ హాలిడేస్లలో పిల్లలతో ఎలా ఉండాలి, ఎలా స్పెండ్ చేయాలనేది ఈ వీడియో అన్నమాట. సో సమ్మర్ హాలిడేస్లలో పిల్లలందరూ అబ్బా లేజీగా ఉండి లేట్గా లేచి లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేయమంటే అస్సలు చేయకుండా మిమ్మల్ని ఎక్కువగా సతాయిస్తున్నారా? అయితే ఈ కింది టిప్స్ని అయితే కంపల్సరీగా ఫాలో అయిపోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్స్, అంటే మీరు మీ పిల్లలతోటి టైం స్పెండ్ చేయండి. ఇది చాలా మంచి సమయం అన్నమాట. ఎందుకంటే మన పిల్లలకి రోజు ఎర్లీ మార్నింగ్ స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ పంపేసి స్కూల్ నుండి వచ్చిన తర్వాత హోంవర్క్స్ అని ట్యూషన్స్ అని ఏదో వాళ్ళని ఎప్పుడు బిజీలోనే ఉంచుతాం. వాళ్ళతోటి మీరు కూర్చొని మాట్లాడిన టైం ఎప్పుడన్నా ఉందా అదైతే చూసుకోండి కదా. ఎప్పుడు లేదు కదా. సో మరి ఈ సమ్మర్ హాలిడేస్లలో మీరు మీ పిల్లలతోటి కొద్దో గొప్ప కొంచెం టైం స్పెండ్ చేసినట్లయితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అనమాట. వాళ్ళ గురించి మీరు తెలుసుకోవచ్చు, మీ గురించి మమ్మీ డాడీ గురించి కూడా వాళ్ళు మంచిగా తెలుసుకునే టైం ఉంటుంది. అలానే వాళ్ళతోటి వెకేషన్స్కి వెళ్ళడం, ఊళ్ళోకి వెళ్ళడం కూడా మంచిదే అనమాట. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, అలానే మీతో ఇంటరాక్ట్ అవుతారు, నేచర్ని చూస్తారు. అలా వాళ్ళకి మైండ్ డెవలప్మెంట్ కూడా అవుతుంది అనమాట. సో అలా వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో వాళ్ళతో పాటు మార్నింగ్ లేపి వాళ్ళని కూడా వాకింగ్ తీసుకెళ్ళడం, అలాంటి హ్యాబిట్స్ కానీ వాళ్ళతో కూర్చొని ఏదైనా వర్క్ చేయించడం కానీ మీరు ఏదైనా పని చేస్తుంటే అలా హెల్ప్ చేయమని వాళ్ళని కూడా మీరు మీ చేసే పనిలో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీ ఇద్దరికి మంచిగా అండర్స్టాండింగ్ అనిపించి పిల్లలు హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు అనమాట. నెంబర్ 2 వచ్చేసి వాళ్ళకి డ్రాయింగ్ అనేది ఒక డైలీ 1 hour అయితే చేయించండి. ఎందుకంటే డ్రాయింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ కలర్స్ వేయడము, పెయింటింగ్స్ వేయడం వల్ల వాళ్ళలో ఉండే మోటార్ యాక్టివిటీ డ్రాయింగ్ వేయడం వల్ల మంచిగా యాక్టివేట్ అవుతుంది. అలానే వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ కూడా డ్రాయింగ్ వేయడం వల్ల థాట్స్ అవి చాలా బాగా వాళ్ళకి ఇప్పుడు కాదండి ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఊరికనే డ్రాయింగ్ కదా ఊరికే పిల్లలు వేస్తున్నారు అని చెప్పేసి పరిశాన్ అయ్యి మీరు కూడా పరిశాన్ కావాల్సిన పని లేదనమాట. సో డ్రాయింగ్ హ్యాపీగా వేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళని ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీస్లో మాత్రం వాళ్ళని ఎంగేజ్ చేయాలి డైలీ 1 hour. అది డ్యాన్స్ అయినా కావచ్చు, కరాటే అయినా కావచ్చు. సో డాన్స్కి వెళ్ళలేని పిల్లలు మనం చిన్నప్పుడు అయితే మనకి ఖోఖో, కబడ్డీ, అలా తొక్కుడు బిళ్ళ అలాంటి ఫ్రెండ్స్తో ఆడుకునే వాళ్ళము. మనకి ఫ్రెండ్స్ గురించి తెలిసేది, అలానే మనకి ఫిజికల్ యాక్టివిటీ గురించి కూడా వచ్చేది. సో వాళ్ళని అలా చేయలేనప్పుడు మనము డ్యాన్స్కి కానీ అలాంటి పంపించలేనప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి డైలీ 1 hour పార్క్లో ఆడిపించడం కానీ, పిల్లలని ఫ్రెండ్స్తో వాళ్ళని ఎంగేజ్ చేయడం కానీ అలా చేయాలన్నమాట. సో అలా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి క్రికెట్ కానీ అలాంటివి ఆడిపించినట్టయితే డైలీ ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మైండ్ అనేది షార్ప్గా ఉండి హ్యాపీగా వాళ్ళకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ డైలీ ఇంకొకటి ఏంటంటే డైలీ వాళ్ళని 1 hour ఏదన్నా ఒకటి వాళ్ళు ఎందులో అయితే వీక్గా ఉన్నారో, ఒకవేళ సపోజ్ మ్యాథ్స్లో వీక్గా ఉన్నారైతే టేబుల్స్ నేర్పించడం కానీ, హిందీ అయితే హిందీ ఆలు కానీ, లేకపోతే లెర్నింగ్ ఏదైతే వాళ్ళకి ఇష్టం లేదు, తెలుగు అయితే తెలుగు కానీ, రీడింగ్ కానీ ఏదో ఒకటి చిన్నగా మీరే చేయించాలి. నన్ను చదువుకో అంటే వాళ్ళు ఎలా చదువుకుంటారు? అస్సలు చదువుకోరు. కానీ మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి. ఇది మీకైతే మంచి టైం అని చెప్పాలి. సో పిల్లలకి కూడా ఇది చాలా మంచిగా హాలిడేస్ని యూటిలైజ్ చేసుకుంటే మీరు మీ పిల్లలు మీకు స్కూల్ స్టార్ట్ అయినాక మనం ఏదైతే నేర్పిస్తామో వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఏ సబ్జెక్ట్ అయినా కూడా వాళ్ళకి ఈజీగానే కొంచెం మనం నేర్పిస్తాం కదా హాలిడేస్లలో వాళ్ళకి ఈజీగానే అనిపిస్తుంది అనమాట. సో మనము ఇన్షర్ట్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. మన పిల్లల కోసం మనం కాకపోతే ఎవరు తీసుకుంటారని చెప్పండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. సో పిల్లలు అల్లరి చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని అలానే పడుకొని ఇచ్చేసి హాలిడేసే కదా అని చెప్పేసి అలా వదిలేయకండి. కొంచెం వాళ్ళ మీద కూడా టైం స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.